హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అందమైన జీవితం 42వ భాగం ముగింపు భాగాన్ని వినిద్దాం. ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ చేశావంటే చంపేస్తాను, ఏమనుకున్నావు? కాస్త కోపంగానే అన్నాడు రేవంత్. ఏం చేస్తావు? చంపేస్తావా? చంపు అంటూ ముందుకెళ్ళింది. ఆ క్షణం అతనికి ఎక్కడలేని కోపం వచ్చింది. కోపంలో సిరిపై చేయి చేసుకున్నాడు. చెంపపై చేయి వేసుకుని బాధగా చూస్తుంది సిరి. ఏంటి చెబితే వినవు? మనిషిని ఎందుకు విసిగిస్తావు? సారీ అని చెప్పాను కదా, అయినా అర్థం కావడం లేదా నీకు? కోపంగా అరిచాడు. అవును బావా, అర్థం కావడం లేదు. థ్యాంక్స్, నీ కోపం ఇన్ని గంటలు వెయిట్ చేసి ఏడ్చినందుకు బాగా గుణపాఠం చెప్పావు అని నవ్వుతూ బయటికెళ్ళింది. రేవంత్కి విసుగు వచ్చి టెర్రస్ పైకి వెళ్ళాడు. సిరి కిందికొచ్చి అందరికీ భోజనం వడ్డించింది. వసంత్ ఆనందానికి అవధుల్లేవు. తన అక్క బావని చూసిన సిరికి తన బాధను పక్కన పెట్టి వాళ్ళతో టైం స్పెండ్ చేసింది. వసంత్ వసు పక్కన కూర్చుని భోజనం తినిపిస్తున్నాడు. ఇకపై నువ్వే పని చేయకు వసు అని రంగమ్మ వైపు చూసి, అమ్మా ఇంట్లో పనంతా చెయ్యాలంటే సిరికి కూడా నీరసం వస్తుంది కదా, అందుకే ఒక పనమ్మాయిని పెడదాం, ఏమంటావు? ఎందుకు బావగారు, నేనున్నాను కదా, పని చేస్తాను అంది సిరి. అది కాదు సిరి, పొద్దున్న నాకు రేవంత్కి టిఫిన్, వంట, చావిడి దగ్గర ఇంటి పని ఇవన్నీ చేయాలంటే కష్టం. అందుకే చావిడి దగ్గర శుభ్రం అంటే నేను తమ్ముడు ఉన్నాం కదా, అది మేం చూసుకుంటాం. మరి ఇంట్లో ప్రతి వారం శుభ్రం చేయాలంటే ఇవన్నీ అంటే నీకు నీరసం వస్తుంది సిరి. పనంతా సిరి ఎందుకు చేస్తుందిరా? నేనున్నాను కదా, బయట పని ఇంటి పని నేను చూసుకున్నా, సిరి వంట పని చేస్తుంది అని అంది రంగమ్మ. అవును బావా, అత్తమ్మ నేను పని చేసుకుంటాం. సరే కానీ పని ఎక్కువ ఉంటే మాత్రం చెప్పండి, మనిషిని పెడతాను. సరే బావా అంది. ఇంతకీ రేవంత్ ఎక్కడా? ఆయన పైనున్నారులే బావా, భోజనం తర్వాత తింటానన్నారు అని అందరికీ భోజనం పెట్టి అన్నీ సర్దుకుని వంటగది క్లీన్ చేసి ప్లేట్లో రేవంత్కి భోజనం పెట్టి బయటకొచ్చింది. సిరి, ఏంటక్క నువ్వు బయటున్నావు, ఇంకా నిద్రపోలేదా అంది. లేదు, పడుకుంటాను. నీ ముఖం ఏంటి అలా ఉంది? నా ముఖమా? ఎలా ఉందక్క? లేని నవ్వుని తెచ్చుకుని అడిగింది. నువ్వు ఎలా ఉంటావో నాకు తెలుసు సిరి. రేవంత్ చూస్తే కిందికి రాలేదు, నీ ముఖం చూస్తే డల్లుగా ఉంది. ఇద్దరి మధ్యన గొడవ ఏమన్నా జరిగిందా? చాచా, ఏమైందక్క అలా అడుగుతున్నావు? మరి నాకు అలానే అనుమానం వస్తుంది సిరి. నీ ముఖం అంతా సంతోషంగా లేదు, పైగా డల్లుగా ఉన్నావు. నిజం చెప్పు, ఏం జరిగింది? అబ్బా అక్క, ఏంటక్క నువ్వు? తన ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళాడు, అలిగాను అంతే. నా మాట వినటం లేదని, అంతేకాని మా మధ్యన ఏమీ గొడవలు లేవు. ఈ టైంలో నువ్వు ఆలోచించాల్సింది మా కోసం కాదక్క, నీ బిడ్డ కోసం. పాలు తాగి పడుకో. అందులో డ్రై ఫ్రూట్స్ పౌడర్ కలిపాను, బావకి ఇచ్చాను, పాలు నీకు ఇవ్వమని చెప్పి. సరే జాగ్రత్త, మరి ఎక్కువ అలగకు అని వసంతి నవ్వుతూ తన రూమ్కి వెళ్ళింది. కానీ ఆమె మనసులో మాత్రం సిరి రేవంత్ మధ్యన ఏదో జరిగింది అనుకుంది. రేవంత్కి తెచ్చిన భోజనం పక్కన పెట్టి ఫ్రెష్ అయ్యి బెడ్ మీద పడుకుంది. ఆమె మనసంతా బరువుగా అయింది. టైం 11 అయింది. అప్పుడే కిందికి వచ్చాడు రేవంత్. ఫ్రెష్ అయ్యి తన రూమ్కి వచ్చాడు. బెడ్ మీద పడుకున్న సిరిని చూసి బాధపడ్డాడు. కోపంలో చేయి చేసుకున్నాను, ఇప్పుడు దీన్ని ఎలా బుచ్చగించాలి అనుకుని ఆలోచిస్తూ సిరి కోపం తెలిసి ఇప్పుడు గెలుక్కుంటే తనినా తన్నుద్ది, నన్ను కనీసం తిండి కూడా పెట్టలేదు రాక్షసి అనుకుని హాల్లోకి వచ్చాడు. డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ చూసి పోనీలే కనీసం భోజనమైనా తెచ్చింది అనుకుని ప్లేట్ తీసుకుని రూమ్కి వచ్చి సిరి సిరి అన్నాడు. పలకలేదు, మౌనంగా ఉంది. బుజ్జి, నువ్వు నిద్రపోలేదని నాకు తెలుసులే, భోజనం చేద్దుగాని లే అంటూ ఆమె భుజం తట్టాడు. బాబా నీరసంగా ఉంది, నాకు ఆకలి లేదు, నువ్వు తినేసి పడుకో అనంది కళ్ళు తెరవకుండానే. బుజ్జి లేవే, క్షమించవే అని ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. మాట్లాడలేదు సిరి, మౌనంగానే ఉంది. నా మీద కోపంతో మౌనంగా ఉన్నావా? అన్నం తిను బుజ్జి, తప్పు నాదే, కానీ ఏదో కోపంలో చేయి చేసుకున్నాను, ప్లీజ్ ఇంకెప్పుడు నిన్ను కొట్టను, సారీ బుజ్జి అంటూ ఆమెని దగ్గరికి తీసుకున్నాడు. మాట్లాడలేదు సిరి. బుజ్జి సారీ బుజ్జి, మాట్లాడు బుజ్జి అని బ్రతిమలాడాడు. సారీ చెప్పినంత మాత్రాన నువ్వు కొట్టిన దెబ్బ వెనక్కి తీసుకోగలవా? సూటిగా అడిగింది. తీసుకోగలను అంటూ తన 2 చేతులతో చెంపలు వాయించుకున్నాడు. సిరి ఏం మాట్లాడలేదు. ఏమే, ఇక్కడ నేను అంతలా కొట్టుకుంటే నీకు అసలు జాలి లేదా అన్నాడు. నాకెందుకు జాలి? నన్ను కొట్టినప్పుడు నువ్వేమన్నా జాలి పడ్డావా? లేదు కదా, నీకు నచ్చినట్టు కొట్టుకుంటున్నావు, అందుకు నేనేం చేస్తాను? చాలా ఎక్కువ చేస్తున్నావు అన్నాడు. నీ అంత కాదులే, ముందు నుంచి నేనంటేనే ఇష్టం లేదు నీకు, అందుకే నేను చిన్న మాట అన్నా పడవు. ఎంత కాదన్నా నేను బయట దాన్నే కదా, పైగా ఇష్టం లేని పెళ్ళాం, ఎంత ప్రేమగా చూసుకున్నా నీకు నచ్చదు అంది సిరి. అలా అని నేను అన్నానా అన్నాడు. నువ్వు అనకపోయినా చేతుల్లో చూపిస్తావు కదా అంది. దేవుడా, మాటలతో చంపాలంటే నీ తర్వాత అని. అవును, నువ్వెక్కడ మాటలతో చంపావు కదా నన్ను అని కోపంగా రేవంత్ని కొట్టింది.
అతను అడ్డు చెప్పలేదు. కోపం తీరే వరకు రేవంత్ని కొట్టి అతన్ని హత్తుకుంది. తగ్గిందా కోపం ఇప్పుడు? హ్యాపీయేనా అన్నాడు. అంది బాధగా. నువ్వే కొట్టి నువ్వే ఏడుస్తావేంటే? మరసలు ఎందుకు కొట్టావు నన్ను? ఆ రజనీ కనిపిస్తే మధ్యలో నేనేం చేశాను అని నన్ను అంటున్నావు అని ఏడుస్తూ రేవంత్ని హత్తుకుంది. రాక్షసి పెళ్ళానివి నువ్వు, సాధించుకుని తింటావు నన్ను అని ఆమెకి భోజనం తినిపించాడు. వసుని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు వసంత్. ఒక పక్క మిషన్ కుడుతూనే మరో పక్క ఇంటి పని చేస్తూ బట్టలు సేల్ చేస్తూ ఇంటిని చక్కబెడుతూ ఉంది సిరి. రంగమ్మ వసంత్కి టైంకి ఫుడ్ పెట్టి మందులు వేయటం, బయట పని చేయటం ఇవన్నీ చేస్తుంది. కూతురు నీళ్లు పోసుకుందని తెలియగానే వరలక్ష్మి, అనంత్ ఇద్దరూ స్వీట్స్ పట్టుకొని వచ్చి ఎంతగానో ఆనందించారు. వీధిలో వాళ్ళందరూ రోజు వసుకి ఏదో వండి తెచ్చి పెట్టేవారు. రంగమ్మ, వసంత్, సిరి, రేవంత్ అందరూ అది చూసి ఆనందించేవారు. ఎవరూ లేనప్పుడు ఇంట్లోనే ఉంటూ పని చేసుకుని వసు ఏ కష్టం వచ్చినా రంగమ్మకి తెలియకుండా సాయం చేసేది. చుట్టుపక్కల అందరికీ వసు మంచితనం తెలుసు. అందరూ ఫ్రూట్స్ అవి పట్టుకొని వచ్చేవారు. నెలలు నిండే కొద్దీ వసు నీరసంగా ఉండేది. ఎక్కువ రెస్ట్ తీసుకోవటం చేసింది. పురుడు కోసం అనంత్, వరలక్ష్మి ఇద్దరు వచ్చి కూతుర్ని ఇంటికి తీసుకెళ్లారు. ఆ రోజు వసంత్ ముఖం ఎవ్వరూ చూడలేకపోయారు. వసుని పంపించడం వసంత్కి అస్సలు ఇష్టం లేదు. అనంత్ చెప్పాడు 2 రోజులుండి వద్దురు రండి అల్లుడుగారని. కానీ వసంత్ వెళ్ళలేదు. సిరి ఒంటరిగా తన రూంలో కూర్చొని ఆలోచిస్తూ ఉంది. బుజ్జి బుజ్జి అంటూ లోపలికొచ్చాడు రేవంత్. ఏంటి బావా ఇక్కడున్నావేంటి? రా భోజనం చేద్దాం. అమ్మ, అన్నయ్య నీకోసమే వెయిట్ చేస్తున్నాం. వస్తున్నాను బావా అని రేవంత్ చేతిని పట్టుకుంది. ఏమైందే అలా ఉన్నావు? ఆమె తల నిమురుతూ అడిగాడు. బావా, అక్క కోసం పెద్ద బావ చాలా బెంగ పెట్టుకున్నాడు. అక్క ఇంటికెళ్ళి 2 వారాల పైనే అవుతుంది కదా. రేపు అందరం వెళ్ళి అక్కని చూసొద్దామా? పెద్ద బావని అక్కడ 2 రోజులు ఉంచుదాం, ఏమంటావు? సరే, ఆ పని చేద్దాం. అందుకేగా ఇక్కడ కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? హా బావా అంది నవ్వుతూ. ఇద్దరు కిందికెళ్లారు. సిరి అందరికీ భోజనం వడ్డిస్తుంది. అమ్మా, ఏంటి రేవంత్, రేపు వదిన దగ్గరికి వెళ్దాం, ఏమంటావు? తన అన్నయ్య ముఖం చూస్తూ అన్నాడు. అవును, ఏమంటావు పెద్దోడా? వెళ్దామమ్మా అన్నాడు. అన్నయ్యకి వదిన మీద బాగా బెంగగా ఉంది. ముఖం చూస్తేనే అర్థమవుతుంది. అవునా అన్నయ్య? కంగారు పడకరా, నీకు వస్తుంది నా పరిస్థితి, అప్పుడు చెబుతాను నీ పని అన్నాడు. ఆ మాటకి అందరూ నవ్వుకున్నారు. మరుసటి రోజే రంగమ్మ వసంత్కి ఇష్టమైన వంటలన్నీ చేసి బాక్సులో సర్దింది. సాయంత్రం వరకు వసు దగ్గరుండాలని రేవంత్ కారు పెట్టించాడు. అందరూ కారులో కబుర్లు చెప్పుకొని వసంత్ ఇంటికొచ్చారు. రూమ్లో బెడ్ మీద పడుకుని ఆలోచిస్తూ ఉంది వసు. ఎలా ఉన్నారు? ఈయన రాత్రి ఫోన్ చేసినా సరిగా మాట్లాడలేదు. అమ్మ, నాన్న నన్ను పురిడికి తీసుకుని వస్తే మధ్యలో నేనేం చేశానని కొంచెం కూడా నన్ను అర్థం చేసుకోరు అనుకుని తనలోనే తాను బాధపడుతుంది. కానీ వసుకి తెలియదు కదా తన ఫ్యామిలీ అంతా తన కోసం వస్తున్నారని. అన్నయ్య, వదిన తన రూమ్లో ఉన్నట్టుంది. నువ్వు సైలెంట్గా వెళ్ళు, మేము వచ్చామన్న సంగతి అస్సలు చెప్పకు అన్నాడు రేవంత్. సరేరా అని వసు రూమ్కి వచ్చాడు. విండో వైపుకి తిరిగి పడుకొనుంది. బయట అందరూ ఉన్నారన్న విషయం మర్చిపోయి డోర్ లాక్ చేసి వసు పక్కన పడుకుని ఆమెని వెనక నుంచి హక్ చేసుకున్నాడు. వసు కంట్లో గిర్ర నీళ్ళు తిరిగాయి. ఎలా ఉన్నారు వసు, నువ్వు మన బిడ్డ? వసు కడుపు మీద చేయి వేసి అడిగాడు. అతని వైపుకి తిరుగుదామన్నా కష్టంగా ఉంది వసుకి. కోపం వచ్చిందా? మాట్లాడవా అన్నాడు. మీరే నా ముందుకు రండి, నేను తిరగలేను అంది మెల్లగా. లోపలున్నది బాబో పాపో తెలియదు కానీ నా వసుకి చుక్కలు చూపిస్తున్నారు అంటూ వసు ఎదురుగా పడుకున్నాడు. అతని ఫేస్ని దగ్గరికి తీసుకుని పెదవులపై ముద్దు పెట్టింది. మాట్లాడలేదు వసంత్. ఏ ఇప్పుడు గుర్తుకొచ్చానా? ఫోన్ చేసినా లిఫ్ట్ చేయు, సరిగ్గా మాట్లాడు, ఏమైంది నీకు? కోపంగా అంది. ఏం చేయను, నువ్వు మాట్లాడినా ఫోన్ చేసినా నువ్వు బాగా గుర్తుకొస్తున్నావు. ఏ పని చేయబుద్ధి కావడం లేదు, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. మళ్ళీ నువ్వు బాధపడతావని వచ్చాను. ఉంటారా 2 రోజులు అంది. లేదు, సాయంత్రం వెళ్ళిపోతాను అన్నాడు. అంతే. ఆ మాటకి కోపంగా వసంత్ చెంపపై కొట్టింది. ఏయ్, ఇక్కడ ఏం తక్కువ చేశారన్నారు? అమ్మా నాన్న మిమ్మల్ని బాగానే చూసుకుంటున్నారు కదా. నేనేమి 4 రోజులు ఉండమని లేదు కదా, 2 రోజులు కదా ఉండమని అడిగాను. ఉండడానికి నామోషినా నీకు? ఈగో ఎక్కువ కదా తమరికి అంటూ ఏడుస్తూ వసంత్ని తిట్టింది. నవ్వుకున్నాడు వసంత్. కొట్టకే బాబు, ఉంటాను. నీకోసం అమ్మ, తమ్ముడు, మీ అల్లరి చెల్లి అందరూ వచ్చారు. పద బయటికెళ్దాం. అందరూ వచ్చారా? సంతోషంగా అడిగింది. అవును అంటూ ఆమెని 2 నిమిషాల పాటు హక్ చేసుకుని మెల్లగా పైకి లేపి బయటికి తీసుకొచ్చాడు. అందరినీ చూడగానే వసు ముఖంలో ఎక్కలేని ఆనందం. ఎలా ఉన్నావు వసు? బాగున్నాను అత్తమ్మ, ఎలా ఉన్నారందరూ అని సిరి వైపు చూసింది. సిరి ముఖం ఎంతో నీరసంగా ఉంది. పని ఎక్కువ చేస్తుంది కదా, అందుకే నీరసంగా ఉందేమో అనుకుంది వసు.
వసుని తన పక్కన కూర్చోబెట్టుకుని తను తెచ్చిన వంటలు వసుతో పాటు సిరికి తినిపించింది. అనంత్ వరలక్ష్మి ఆనందానికి అవధుల్లేవు. మంచి కుటుంబంలో తమ కూతుర్లు ఇద్దరు సంతోషంగా ఉన్నారనుకున్నారు. సాయంత్రం వరకు వసు దగ్గరుండి రంగమ్మ, రేవంత్, సిరి ముగ్గురు ఇంటికెళ్లారు. వసంత్ 2 రోజులు వసు దగ్గరుంటారని ఆమె దగ్గరున్నాడు. మిషన్ కుట్టి ఫోన్కి వచ్చిన మెసేజ్ ఓపెన్ చేసి చూసింది రజని. రాజ్ని, శృతిని పోలీసులు అరెస్ట్ చేసిన ఫోటోలు అవి. రజనీ ముఖంలో ఎక్కలేని ఆనందం. తనకి ఫోటోలు పంపిన తన ఫ్రెండ్కి కాల్ చేసింది. నీలు, ఏంటే ఇది? ఆ రాజుగాడు నిన్ను మోసం చేశాడు కదా, అందుకే దేవుడు ఆ రూపంలో శిక్ష వేశాడు. ఆ శృతి, వీడు ఆఫీస్లో డబ్బుల దగ్గర తేడా చేశారు. బాస్ ఊరుకుంటాడా? పోలీసుల చేత చితక్కొట్టించి జైల్లో వేయించాడు. మా అన్నయ్య అందులోనే కదా వర్క్ చేసేది, అందుకే ఫోటోలు పెట్టాను. నువ్వేం చేస్తున్నావు? ఎలా సాగుతుంది నీ మిషన్ బిజినెస్? సూపర్ ఉందే నీలు అని నీలుతో కాసేపు మాట్లాడి ఫోన్ కట్ చేసి ఆనందపడింది రజని. బాగా అయింది వెదవికి. ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. వాడి కారణంగా తప్పటడుగు వేసి మంచి కుటుంబాన్ని కోల్పోయాను. చివరికి అర్థం చేసుకునే తోడును కూడా వదులుకున్నాను అనుకుని మిషన్ దగ్గర కూర్చుని బట్టలు కుట్టడం మొదలుపెట్టింది. అమ్మా రజని. ఏంటమ్మా? బట్టల డబ్బులు ఇచ్చారు రోజా అక్క వాళ్ళు, 4,000 అని కూతురు చేతికి డబ్బులిచ్చి హాల్లో కూర్చుంది దేవి. ఇప్పుడు డబ్బు సంపాదిస్తుంది. ఈ డబ్బు ఏదో, ఈ పనేదో అత్తారింటి దగ్గర చేసుకున్న కాలు కింద పెట్టనివ్వకుండా రంగమ్మ గారు బాగా చూసుకునేవారు. ఇది చేసిన పాపం ఇదే అనుభవిస్తుంది. పెళ్లి చేసుకోమంటే చేసుకోను అంటుంది. చేసుకున్న దగ్గర నుంచి ఎలా ఉంటుందో ఏంటో ఆ భయం ఉంది దేవుడా అనుకుని తనలోనే తాను బాధపడింది దేవి. తల్లి ముఖం చూసి తనలోని తాను నవ్వుకుంది రజని. నాకు తెలుసమ్మా నువ్వేం ఆలోచిస్తున్నావో. ఒంటరి జీవితమే నాకు నచ్చింది. మీరు మరో ఇంటికి కోడల్ని చేసినా నా జీవితం ఖచ్చితంగా నాశనం అవుతుంది. చేసిన తప్పులు ఎవరూ చెప్పకుండా ఉండరు. చెప్పిన దగ్గర నుంచి గొడవలు, మళ్ళీ నాకు విడాకులు జరగడం అనుకుని ఆలోచనలన్నీ పక్కన పెట్టి మిషన్ కుట్టింది. పొలంలో పని చేస్తున్నాడు కానీ వసంత్ మనసులో లేదు. వసు దగ్గర నుంచి నిన్న సాయంత్రమే ఇంటికొచ్చాడు. వసు మాటలు ఆమె అల్లరి తలుచుకొని నడవడానికి కూడా ఇబ్బంది పడుతుంది. అసలు ఓపికే లేదు. బాగా నీరసంగా ఉంటుంది. దేవుడా, ఏ టైంలో డెలివరీ అవుతుందో. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలి అనుకున్నాడు. ఇంతలో వసంత్ ఫోన్ రింగ్ అయింది. హలో అమ్మా. పెద్దోడా, వసుకి నొప్పులు వస్తున్నాయని అనంత్ ఫోన్ చేశాడురా. నువ్వు తొందరగా రా, హాస్పిటల్కి వెళ్దాం అంది రంగమ్మ. వస్తున్నానమ్మా అని ఫోన్ కట్ చేశాడు. కానీ వసంత్ మనసులో ఎక్కలేని కంగారు. బండి మీద ఇంటికి ఎలా వచ్చాడో తనకే తెలియదు. సిరి గబగబా వసంత్ బట్టలు సర్దింది. బావా. సిరి, ముందు స్నానం చేసే, బట్టలన్నీ సర్దాను అని మజ్జిగ తెచ్చిచ్చింది. ఇప్పుడేమీ వద్దుమ్మా అన్నాడు. అలా అనకు బావా, అక్కకి ఏం కాదు అని బ్యాగ్ బయట పెట్టి వసంత్ బట్టలు టవల్ సోఫాలో పెట్టి బయటకొచ్చింది. వసంత్ ఫాస్ట్గా రెడీ అయ్యి బయటకొచ్చాడు. సిరి, నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను వసంత్ ముందు వెళ్తాం. రేవంత్ రాగానే ఇంటికి తాళం వేసి వచ్చేయండి అన్నాను అని అంది రంగమ్మ. సరే అత్తమ్మ అని వాళ్ళు వెళ్ళగానే సోఫాలో కూర్చుని బాధపడింది సిరి. దేవుడా, అక్కకి నార్మల్ డెలివరీ అవ్వాలి అనుకుని దేవుడి గదిలో కూర్చుంది. ఎందుకో తెలీదు, వసు కోసం భయపడింది సిరి. కాసేపు దేవుడి గదిలో కూర్చుని రేవంత్కి కాల్ చేసింది. హలో బావా, ఎక్కడున్నావు? ఇప్పుడే అయింది స్కూలు. బావా, అక్కకి నొప్పులు వస్తున్నాయని నాన్న ఫోన్ చేశారు. పెద్ద బావ, అత్తమ్మ ముందెళ్ళారు. నువ్వు తొందరగా రా, మనం కూడా వెళ్దాం అంది. మెంటల్దనా, ముందు ఫోన్ చేయాలి కదా అని తిట్టాడు. మాట్లాడలేదు సిరి. రేవంత్ కోపం తెలిసి ఆగా మేఘాల మీద ఇంటికొచ్చాడు. రేవంత్ సిరి ముఖం చూసి మనసులోని ఆలోచనలో పడ్డాడు. ముఖం ఏంటి అలా ఉంది? మధ్యాహ్నం భోజనం చేయలేదా? తిన్నాను బావా, నువ్వు ముందు రెడీ అవ్వు, వెళ్దాం అని ఇద్దరు రెడీ అవుతుండగా వసంత్ దగ్గర నుంచి ఫోన్ రావడంతో రేవంత్ లిఫ్ట్ చేశాడు. హలో అన్నయ్య. రే, బాబు పుట్టాడ్రా అన్నాడు వసంత్. ఏంటి అని గట్టిగా అరిచాడు. రేవంత్ అరుపుకి భయపడింది సిరి. అన్నయ్య చూసావా ఎలా ఉన్నాడు? నీలానే ఉన్నాడా బాబు? ఒకటి కాదు, చాలా ప్రశ్నలు వేశాడు. ఒరే ఒరే, నేను ఇంకా దారిలోనే ఉన్నానురా. ఒక అరగంటలో వెళ్తాను. వసంతి వాళ్ళ ఊరు. ఇప్పుడే మామయ్య ఫోన్ చేసి చెప్పారు, నార్మల్ డెలివరీ అయింది మీ వదినికి. సరే ఉంటాను, నేను అర్జెంటుగా నా కొడుకుని చూడాలి అని వసంత్ ఫోన్ కట్ చేయగానే రేవంత్ ఆనందం ఇంత కాదు. సిరి గోల చేసింది. రేవంత్ బుగ్గని కరిచేసి తొందరగా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళు బావా అని రానా రభస చేసింది. బాబు చేతిని పట్టుకుని ఏడ్చింది వసు. అమ్మా, నా కొడుకు అచ్చం మా ఆయనలానే ఉన్నాడు కదా, చూడు ఎంత అందంగా ఉన్నాడు నీరసంతో మాట్లాడింది వసు. ఇంతలో లోపలికి వచ్చారు రంగమ్మ, వసంత్. తన భర్తని చూడగానే వసు ముఖం వెలిగిపోయింది. బాబుని చూడగానే వసంత్ కంట్లో చిరుతడి. బాబుని గుండెలకి హత్తుకొని ముద్దు పెట్టుకొని రంగమ్మకిచ్చాడు. బాబుని తీసుకుని వాళ్ళ పక్కకి వెళ్ళగానే వసంత్ వసుని తలనిమిరి,
నీ ఆరోగ్యం ఎలా ఉందిరా అన్నాడు. పర్లేదండి అని వసంత్ చేతిని గట్టిగా పట్టుకుంది. ఇద్దరి ఆనందం అంతా ఇంత కాదు. తన భార్యని హత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు వసంత్. ఒక పావు గంటకి సిరి వాళ్ళు వచ్చారు. బాబుని చూడగానే సిరి ముఖంలో ఆనందం. అక్క, బాబు అచ్చం పెద్ద బాబులా ఉన్నాడు చూడు అంటూ మురిసిపోయింది. సిరి రాగానే సందడి మొదలైంది అందరికీ. బాబుని ఎవరికి ఇవ్వలేదు, తనే ఎత్తుకుంది. చిన్న కోడలను చూసి బాధపడింది రంగమ్మ. ఈ మధ్యన ఈ తింగరది బాగా చిక్కిపోతుంది, నీరసంగా ఉంటుంది, ఏమీ తినడం లేదని పనంతా ఇదే చేస్తుంది. అక్క చెల్లికి ఆ దేవుడు బాగా ఓపికిచ్చాడు. ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం, ఆ దేవుడు నాకు మంచి కోడల్ని ఇచ్చాడు అనుకుంది. బాబుని వరలక్ష్మికిచ్చి రేవంత్ భుజంపై వాలిపోయింది. సిరి అందరూ కంగారు పడ్డారు. బుజ్జి ఏమైంది అంటూ సిరిని లేపాడు. కానీ సిరి లేవలేదు. ఎందుకో భయం వేసి అనంత్ డాక్టర్ని పిలిచాడు. సిరిని రూమ్లో పడుకోబెట్టి చెక్ చేసి సెలైన్ పెట్టి బయటకొచ్చింది. డాక్టర్ ఏమైంది? రేవంత్తో సహా అందరూ కంగారుగా అడిగారు. తను ప్రెగ్నెంట్ అని డాక్టర్ గానే. అందరూ షాక్ అయ్యారు. రేవంత్కైతే మతిపోయింది. వసంత్కి నవ్వాగలేదు రేవంత్ ముఖం చూసి. డాక్టర్, మీరు చెప్పింది నా వైఫ్ కోసమే కదా? నమ్మలేక అడిగాడు. తన తమ్ముడు మాటకి చాచిపెట్టి ఒక్కటి ఇవ్వాలనిపించింది వసంత్కి. అవును, తనకి సెలైన్ పెట్టాను, రెస్ట్ తీసుకునివ్వండి అని చెప్పి డాక్టర్ వెళ్ళగానే రేవంత్ అందరి ముఖాలు చూశాడు. తింగర ముఖం వేసుకుని అలా చూస్తావేంట్రా? నువ్వు తండ్రి కాబోతున్నావు, అర్థమైందా? నవ్వుతూ అంది రంగమ్మ. రంగమ్మ మాటకి అందరూ నవ్వాగలేదు. రేవంత్ మనసుకి ఏదో తెలియని ఆనందం. వసు కోసం బెంగ పెట్టుకున్నానని నన్ను ఏడిపించావు కదా, కొన్ని నెలలాగు. సిరి కోసం బెంగ పెట్టుకోవడం కాదు, కూర్చుని ఏడుస్తావు. నాకు సిరి కావాలి, ఇప్పుడే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకుని వచ్చేయండి అని. అన్నయ్య అంటూ నవ్వుకున్నాడు రేవంత్. కానీ రేవంత్ ముఖంలో ఎక్కలేని ఆనందం ఎవ్వరూ చూపుని దాటిపోలేదు. అతని ముఖం చూస్తేనే అర్థమవుతుంది ఎంత సంతోషంగా అన్నాడు. అందరూ లోపలికొచ్చారు. సిరికి మెలకు వచ్చింది. అందరూ సంతోషంగా తన వైపు చూస్తుండడం చూసి ఆమెకేమీ అర్థం కాలేదు. ఏమైంది, నాకు సెలైన్ పెట్టారు అని సిరి అడగగాని, నీకు ఇలా అవ్వడానికి కారణం వీడే అని రేవంత్ నెత్తి మీద ఒక్కటేసింది రంగమ్మ. వసంత్కైతే నవ్వు ఆగడం లేదు. సిరి వాంతులతో నీరసంతో తన తమ్ముడు ఎన్ని తిప్పలు పడతాడు మనసులోని తలుచుకుని వసంతి దగ్గరికి వెళ్ళాడు. అనంత్ బయటికెళ్ళి స్వీట్స్ తెచ్చి అందరి నోరు తీపి చేశాడు. ఎలా ఉందండి సిరికి? ఏమైంది కంగారుగా అడిగింది వసు. నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు, మీ చెల్లికి అమ్మ ప్రమోషన్ రాబోతుంది. ఏంటి? సిరి ప్రెగ్నెంట్ వసు. అవునా అంటూ ఎంతగానో ఆనందపడింది వసు. భలే ఉంది కదా, నీకు డెలివరీ అవ్వగానే మన బాబుకి తోడుగా ఆడుకోవడానికి సిరి బాబునో పాపనో ఇవ్వబోతుంది. అవునండి, నాకైతే చాలా సంతోషంగా ఉంది, మాటలు రావడం లేదు. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు సిరిని నాకు అన్నీ చేసి పెట్టింది అని సిరి తనకి చేసిన సేవలు తలుచుకొని బాధపడింది వసు. ఏంటండి, ఈ టైంలో నువ్వేమీ బాధపడకు. సిరిని జాగ్రత్తగా చూసుకోవడానికి రేవంత్, అమ్మ, నేను ముగ్గురం ఉన్నాం. పని మనిషిని పెడతాను. ఈ టైంలో తను ఇంటి పని చేయడం కష్టం. ఇప్పటి వరకు అన్నీ తనే చేసింది. ఇకపై ఏ పని చేయకుండా అమ్మ తనని జాగ్రత్తగా చూసుకుంటుంది, నాది హామీ అని వసు చేతిలో చేయి వేశాడు. ఏంటండి మీరు నాకు మాటిస్తున్నారు? నాకు తెలీదా? అత్తమ్మ, రేవంత్ మీరు ఎలా చూసుకుంటారు? నా చెల్లి మన ఇంట్లోనే సంతోషంగా ఉంటుంది. నాకు తెలిసి అది పురిటికి ఇంటికి రాదు. ఖచ్చితంగా మన ఊర్లోనే డెలివరీ చేసుకుంటుంది. రేవంత్ లేకుండా ఒక క్షణం ఉండలేదండి. నేను చెప్తున్నాను కదా. అదైతే నిజమే వసు. అత్తమ్మ వచ్చి పురిటికి ఇంటికి తీసుకెళ్తానన్నా పెద్ద గొడవ చేస్తుందేమో సిరి అని ఇద్దరు నవ్వుకుంటుంటే ఆ మాటలు విన్న రంగమ్మ, వరలక్ష్మి, అనంత్ నవ్వుకున్నారు. అనంత్, వరలక్ష్మి ఆనందానికైతే అవధులేవు. రంగమ్మ విషయం చెప్పాల్సిన అవసరం లేదు. బాబును చూసి మురిసిపోతున్నారు ముగ్గురు. సిరి దగ్గర కూర్చుని ఆమె చేతిని పట్టుకున్నాడు రేవంత్ చేతిని గట్టిగా పట్టుకుని తన కడుపు మీద పెట్టుకుంది సిరి. రేవంత్ కంట్లో తడి. అసలు ఎందుకే ఈ విషయాన్ని నా దగ్గర దాచావు? నాకేం తెలుసు ఇప్పుడు? అయినా నువ్వు చెబితేనే నాకు తెలిసింది, లేదంటే ఎలా తెలుస్తుంది? దబాయించింది. ఎందుకే అలా మీద పడిపోతావు? నీతో ఎలా మాట్లాడినా కష్టంగానే ఉంటుంది. అయితే పో, మాట్లాడడం మానేసేయి అంది. అంటూ తల పట్టుకుని సిరిని చూశాడు. తన చేతికి పెట్టిన సూదిని చూసుకుంది. ఏమైంది, నొప్పిగా ఉందా అన్నాడు. బావా, ఇప్పుడే చెబుతున్నాను. మా అమ్మ అక్కని పురుడికి ఇంటికి తీసుకెళ్ళింది. నన్ను మాత్రం నువ్వు పంపించావంటే నీతో అస్సలు కాపురం చేయను అంది. ఏంటే అంటూ షాక్ అయ్యాడు. నువ్వు విన్నది నిజమే. నువ్వు లేకపోతే క్షణం కూడా ఉండలేను. ఆ టైంకి అమ్మ వాళ్ళని ఎలా ఒప్పించుకుంటావో నీ ఇష్టం. నేను మాత్రం చెప్పాల్సింది చెప్పాను, అర్థమైందా అని బెదిరిస్తోంది. ఇంత సౌమ్యంగా చెప్పాక అర్థం అవ్వకుండా ఎలా ఉంటుంది బుజ్జి? ఒక నవ్వు నవ్వాడు. అంతే. సిరి తన ఉన్న ప్లేస్ మర్చిపోయి రేవంత్ షర్ట్ కాలర్ పట్టుకుని ముందుకు లాగి అతని పెదవుల్ని అందుకొని
5 నిమిషాల పాటు అతని ముద్దాడి వదిలి బుద్ధిగా కూర్చుంది. ఆమె చేసిన పని షాక్లో ఉండిపోయాడు రేవంత్. బావా, సెలైన్ అయిపోయి వచ్చింది, నర్సును పిలువు. నీ టార్చర్ మామూలుగా లేదే, నాకు ఇక్కడ కాదే, ఇంటికి వెళ్ళాకుంటుంది నీకు అని సిరి చెంపపై ముద్దు పెట్టి ఆమె ఫేస్ని దోసిట్లోకి తీసుకుని, నిజంగానే నువ్వు రాక్షసివి, నా లైఫ్లోకి వచ్చి రెయిన్బో సృష్టించావు అని రజనీని చేసిన పని తలుచుకుని, నువ్వు చెప్పింది నిజమే బుజ్జి, అందరూ అమ్మాయిలు ఒకలా ఉండరు, కొందరు తప్పు బాటలో నడిస్తే మరి కొందరు బాటని ఎందుకు పనికిరాని బాట కూడా పూల బాట చేస్తారు. నా కోసం పెట్టి పుట్టావి నువ్వు, లవ్ యూ అంటూ ఆమెని హత్తుకున్నాడు. ఒరే చిన్నోడా, ఇంటికి వెళ్ళాక నీ పెళ్ళానికి బోలెడు ముద్దులు పెడదు గాని ముందు బయటికి రారా, నర్సు లోపలికి వస్తుంది అని రంగమ్మనగాని సిరి రేవంత్ ఇద్దరు నవ్వుకున్నారు. నర్స్ వచ్చి సిరికి మెడిసిన్స్ ఇచ్చి సెలైన్ తీసింది. మెల్లిగా బయటికి వచ్చింది సిరి. రేవంత్ జ్యూస్ తెచ్చి సిరికి ఇచ్చాడు. అందరి ముందు రేవంత్ తన కోసం జ్యూస్ పట్టుకొని వచ్చేసరికి సిరి బుగ్గలు ఎరిపెక్కాయి. ఎరా, నీ పెళ్ళానికే జ్యూసా, మాకు తేలేదా అని అడిగింది రంగమ్మ. ఎందుకు తేలేదు, మీకోసం కాఫీ తెచ్చాను తాగండి అని ఫ్లాస్క్ గ్లాసులు రంగమ్మకి ఇచ్చాడు. మూతి తిప్పుకుంది రంగమ్మ. రేవంత్ మాత్రం సిరి పక్కన కూర్చొని, అత్తమ్మ. ఏంటి బాబు, ఇప్పుడే చెబుతున్నాను, మా ఆవిడ పురుడు మాత్రం మా ఇంట్లోనే జరుగుతుంది, నేనైతే అస్సలు పంపించను. ఒకవేళ మీరు వచ్చి నన్ను బ్రతిమలాడి ఒప్పుకున్నా సరే ఈ దొంగ మొహంది చపాతీ కర్ర పట్టుకొని వాయించేస్తుంది అని రేవంత్ అనగాని రంగమ్మ, వసు, వసంత్, అనంత్, వరలక్ష్మి అందరూ ఒకటే నవ్వు. మనం మాట్లాడుకున్నది నిజమే అండి, అప్పుడే చూసారా మా చెల్లి రేవంత్ చేత ఎలా చెప్పించిందో అని వసు అనగాని అందరూ నవ్వుకున్నారు. సిరి కోపంగా రేవంత్ కేసు చూసింది. సారీ నే బంగారం అని ఆమెని గుండెలకి హత్తుకున్నాడు. ఇటు వసంత్, వసంతి చేతిని పట్టుకుని ప్రేమగా వాళ్ళ బాబు వైపుకి చూసుకుని మురిసిపోయారు. 2 జంటల్ని చూసి పెద్దవాళ్ళు ముగ్గురు ఆనందించారు. అదండి మన అందమైన జీవితం కథ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.